ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పిప్పల్దరి గ్రామానికి చెందిన ముత్యం రెడ్డిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆయన తనకున్న వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలు సాగు చేసేవారు. ఇక మంచి దిగుబడులు వచ్చినప్పటికీ సరైన లాభాలు సమకూరకపోవడంతో తన పందాను మార్చారు. కొత్త తరహాలో ఏదైనా లాభదాయక పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. ఇక యూట్యూబ్లో ప్రధానమంత్రి మత్స్య యోజన క్రింద సబ్సిడీ ఇస్తున్నట్టుగా తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశారు. మత్స్య సంపద వల్ల లాభాలు సమకూర్చుకోవచ్చని భావించి అందుకు శ్రీకారం చుట్టారు. ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా పథకం కింద దరఖాస్తును చేసుకున్నారు. సబ్సిడీ రాకపోయినప్పటికీ సొంత డబ్బులు 30 లక్షలు వెచ్చించి సిమెంట్ ప్లాంట్ ను ఆర్ఐ సిస్టమ్ ద్వారా నిర్మించుకుని ఫిష్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మంచి లాభాలు గడిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతవరకు సబ్సిడీ సాయం చేయలేదు. మరి ప్రభుత్వం ఆలోచించి కొరమీను పెంచే వాళ్లకు కరెంటు కూడా పూర్తిగా ఫ్రీగా సప్లై చేసి ఆదుకోవాలంటున్నాం. అట్లనే ఇంకా మిగతా మిషన్స్ కూడా ఫీడ్ మిషన్స్ సబ్సిడీ ధరిస్తే మరి మున్ముందు కూడా ఫీడ్ అంటే మున్ముందు కూడా ఈ కొరమీను మరి ఉత్పత్తి చేయగలిగే రైతులు కూడా ముందొస్తారు. లేకుంటే ఇవన్నిటి వల్ల ఈ ఫీడ్ చాలా కాస్ట్ ఉన్నది. దానివల్ల మన కంపెనీ ఫీడ్ కొంటే చాలా కాస్ట్ అవుతున్నది. దానివల్ల మనకు చాలా లాస్ ఉన్నది. మరి అప్పటికి మరి మార్కెట్ వాల్యూ బాగుంటుంది.